శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మకర రాశి వారికి ఒక్క శని యొక్క ప్రభావం పక్కన పెడితే మరి అద్భుతమైనటువంటి శనికి మిత్రులైనటువంటి గ్రహాలు బుధ శుక్ర గ్రహాలు ఈ పక్షంలో అద్భుతమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి శుక్రుడు దశమ క్షేత్రంలో స్వక్షేత్రగతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మకర రాశి వారికి మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒకసారి ఏర్పడే ఈ యోగం మళ్ళా సంవత్సరం తర్వాత ఈ రాశి వారికి రావడం జరిగింది. సో దానివల్ల వృత్తిలో అభివృద్ధికరమైనటువంటి మార్పు రాబోతుంది. అలాగే జాతకుడు తన సామర్థ్యాన్ని పెంచుకుంటాడు, సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది వృత్తిలో. అలాగే ఒక వాహన యోగం లాంటిది లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలు అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ఆకర్షణ పెరుగుతుంది అన్నమాట. ఈ శుక్రుడు ఎప్పుడైతే మకర రాశి వారికి బలంగా ఉన్నాడో వాళ్ళలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఇది కళారంగంలో ఉన్న వాళ్ళకే కాదు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళలో ఉన్నటువంటి ఆకర్షణ అంటే వాళ్ళ యొక్క సామర్థ్యం కూడా పెరుగుతుంది, వాళ్ళ టాలెంట్ పెరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల జాతకుడు తన యొక్క గతంలో జరిగినటువంటి నష్టాల్ని కష్టాల్ని మరచిపోయి తిరిగి జీవితాన్ని కొత్తగా పునఃప్రారంభించినట్టు ఈ బలం జాతకుడికి ఉపయోగపడుతుంది. ఇక బుధుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికి కూడా మరి అష్టమంలో ఉన్నంత వరకు ఏమవుతుందంటే అష్టమ భాగ్యాధిపతుల పరివర్తన ఏర్పడుతుంది. అంటే ఒక విధంగా మంచి చెడులు మిక్స్డ్గా జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ అష్టమ భాగ్యాధిపతుల పరివర్తన వల్ల కొన్ని ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఒక విధంగా ఇది ఈ ప్రభావం తండ్రి గారి ద్వారా కానీ సంతానం ద్వారా కానీ ప్రభుత్వం వల్ల కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా కూడా కొన్ని ఆకస్మిక సంఘటనలు అంటే ఒక విపరీత రాజ్యం కూడా ఏర్పడింది. అంటే 6వ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమంలో ఉండడం వల్ల ఒక విధమైనటువంటి విపరీత రాజయోగం ఏర్పడింది. ఈ కారణం వల్ల కూడా జాతకుడికి ఆకస్మికంగా మరి రుణ ప్రయత్నాలు ఫలించడం కానీ ఉద్యోగపరంగా శుభవార్తలు వినడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 23 తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బుధుడు స్వక్షేత్రంలోకి భాగ్యస్థానంలోకి వస్తాడు. అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఉండడం వల్ల ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఎస్పెషల్లీ ఈ బుధాదిత్య యోగం ఎక్కువగా ఈ మకర రాశి వారికి పెద్దగా ఉపయోగపడదు. అయితే నిపుణ యోగం వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం పెరుగుతుంది. ఆ సామర్థ్యంతో 100% వాళ్ళు విజయం వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఇది కొంతవరకు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించుకోవడానికి కానీ ఏదైనా కొత్తగా వ్యక్తిగత వృత్తి ప్రారంభించుకోవడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. సో అలాగనే ఏంటంటే ఇంతవరకు అయితే స్మాల్గా తక్కువ వ్యవధిలో ఉన్నటువంటి వ్యాపారాలు లాంటివి ఏమైనా అప్పటికప్పుడు తేలిపోయి చేసుకోవాలి తప్ప లాంగ్ టర్మ్ బిజినెస్ చేసుకుందాం అన్న ఇంకా కూడా వీళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా వరకు ఆర్థికపరమైన టైట్ మీరు ఏ పని చేయండి ఫైనాన్షియల్ టైట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే సాధ్యమైనంత వరకు ఆర్థిక లావాదేవీలు లేని వ్యవహారాలు చేసుకుంటే చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. సో ఈ మకర రాశి వారికి సాధారణంగా ఏంటంటే ఈ రవి తండ్రికారక రవి అష్టమాధిపతి అవడం వల్ల వీళ్ళ సాధారణంగా జీవితంలో
పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం కానీ, ఎస్పెషల్లీ తండ్రి చెప్పిన మాట వినడం కానీ సాధారణంగా చేయరు. అంటే వాళ్ళకి చిన్నతనంలో జరిగినటువంటి సంఘటనలు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు జాతకుడి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏదైనా తనకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది, ఏది నచ్చింది అదే చేస్తాడు తప్ప, ఎంత గొప్పవాడు చెప్పినా కూడా అసలు వినడం, అసలు బుర్రకు ఎక్కించుకోవడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. తన ఫందాలో తను వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఈ గుడ్డిగా ఈ వెళ్ళిపోయే ప్రయత్నంలో కొన్నిసార్లు కలిసి రావచ్చు, కొన్నిసార్లు నష్టము రావచ్చు. సో ఏదైనా మరి ఈ సమయంలో మరి కొంతవరకు ఇటువంటివి ఏమైనా వినడం వల్ల కొంతవరకు జాతకుడి యొక్క జీవన విధానం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చెప్పింది వినడం మంచిది. వినిన తర్వాత అది చేద్దామా వద్దా అన్నది అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం బట్టి ఆధారపడి ఉంటుంది. అసలు ముందు చెప్పడమే వినకుండా అది దాన్ని పక్కన చేయని పెడితే ఖచ్చితంగా అది ఒక విధమైనటువంటి అశ్రద్ధగా మారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఏదైనా చాలా సందర్భాల్లో ఈ మకర రాశి వారు బాగా ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు ఎంత నిజాయితీకి వెళ్ళినా ఖచ్చితంగా దానివల్లనే వీళ్ళు నష్టపోతూ ఉంటారు. మనం చాలా నిజాయితీగా వెళ్తున్నాం కదా, వ్యాపారం కరెక్ట్గా చేస్తున్నాం, అన్ని ట్యాక్స్లు కరెక్ట్గా కడుతున్నాం, మనకి ఎవడు ఇబ్బంది పెడతాడని అనుకొని ధీమాగా వెళ్తుంటారు. బట్ కానీ ఈ నిజాయితీ, ఈ క్రమశిక్షణ, ఈ పెర్ఫెక్ట్నెస్సే జాతకుడికి కొన్ని సందర్భాల్లో ఊహించని రీతిలో ఇబ్బంది కలిగి మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశాలు కూడా జాతకంలో కనబడుతుంటాయి. నా అనుభవంలో అయితేనే, వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్థితిని బట్టి అయితేనే, జీవితంలో మకర రాశి వారు ఎన్నిసార్లు ఎదురు దెబ్బ తిని నష్టపోతే మళ్ళీ అన్నిసార్లు కూడా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎదురైన ప్రతి అపజయాన్ని, ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే ఏకైక జాతకులు ఈ మకర రాశి వారు. అయితే అందులో పోరాడి నిలబడినవాడే గెలుస్తాడు, అలాగే బలహీనపడినవాడు ఓడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మకర రాశి వారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. జీవితంలో ఈ మకర రాశి వారు ఎటువంటి సమస్య రాకుండా ఉండాలంటే గజేంద్ర మోక్షం అనే అదే మామూలు భాగవతంలో అది ఒక ఘట్టం. ఆ ఘట్టాన్ని అర్థం చేసుకొని అవసరమైతే ఆ గజేంద్ర మోక్షం అనే చిత్రపటాన్ని వాళ్ళు ఆఫీస్ టేబుల్ పైన కానీ, వాళ్ళు చదువుకునే రూమ్లో కానీ, వాళ్ళు పనిచేసే కార్యాలయం కానీ పెట్టుకోవడం వల్ల 100% జీవితంలో సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో చాలా మంచి స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఈ రాశి ఫలితాలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటాయి. ఈ కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఈ మాసాల్లో ప్రతి వాళ్ళకి కూడా అన్ని గ్రహాలు బాగా పనిచేసి వాళ్ళు చాలా యాక్టివ్గా, ఆర్థికపరంగా చాలా అనుకూలంగా ఉంటారు. ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో మాత్రం ఏ రంగాన్ని టచ్ చేసినా కూడా చాలా నిరాశ నిస్సులుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎస్పెషల్లీ వ్యాపారం సరిగ్గా సాగిపోవడం వల్ల, మనీ రొటేషన్ తగ్గిపోవడం వల్ల ఇంచుమించుగా అందరి దగ్గర కూడా డెఫిసిట్ కనబడుతుంటుంది. సో ఏదైనా ఈ భాద్రపద మాసంలో ఈ నెలలో ఎస్పెషల్లీ సెప్టెంబరు 18వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవడం జరుగుతుంది. అంటే చాలా వరకు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని ఆరాధించడం, వారికి తగినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అంటే సాధారణంగా ఏంటంటే ఆ కుటుంబ యజమాని కామన్గా కొన్ని ఉంటాయి. ఆ కుటుంబంలో కంపల్సరీగా ఈ పెద్ద చిన్న లేకుండా అందరూ కూడా చేసుకోవచ్చు. చిన్నవాళ్ళు కాకుండా వాళ్ళు ఈ పెద్దలకి ఈ ఎస్పెషల్లీ మీకు వాళ్ళ పెద్దవాళ్ళని తలుచుకున్నటువంటి ఆ రోజులో కానీ, ఎస్పెషల్లీ ఈ మహాలయ అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు మీ పెద్దవారి యొక్క పేరు చెప్పి
ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఎవరైనా ఆ సమాన వయసు కలిగి ఉంటారు, మీ తండ్రి గారే చేద్దాం అనుకున్నారు, తాతగారే చేద్దాం అనుకున్నారు, ఆ వయసు ఉన్నటువంటి వారికి ఏ కమ్యూనిటీ అయినా పర్లేదు, వారికి ఈ ఆహార పదార్థాలు లాంటి ఈ ముడిసరుకు లాంటి డొనేట్ చేయడం వల్ల, ఏది అవకాశం లేదనుకున్న వాళ్ళు ఆవుకి ఆహారంగా రోజు ఏదో కొన్ని నవధాన్యాలు లాంటి ఏదో గోధుమలు మినుములు ఏదన్నా నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల కూడా ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనందుకు ఇచ్చేయండి. కామన్గా ఈ ధన సమస్యలు పరిష్కారం అవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే, ఈ నవే డేస్లో ఎస్పెషల్లీ ఈ భాద్రపద మాసంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, ఎస్పెషల్లీ ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు మంగళవారం రోజు స్వామికి వడమాల వేయడం వల్ల, దాంతోపాటు తేనె నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల 100% ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వ్యాపారపరంగా నష్టపోతున్నవారు, విద్యలో విజయం కోరుకున్న వాళ్ళు బుధవారం రోజు స్వామికి తమలపాకుల మాల 41 వేయచ్చు, కామన్గా 108 వేయచ్చు. దాంతోపాటుగా వడపప్పు నైవేద్యంగా పెట్టి మరి స్వామిని విధి విధానంగా ఆరాధించి దాన్ని భక్తులకు పంచిపెట్టడం వల్ల విద్యార్థులు కంపల్సరీగా వాళ్ళు కోరుకున్న విజయం సాధిస్తారు. వ్యాపారులు ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం తిరిగి మళ్ళా పునఃప్రారంభమై కొత్త విషయాలు సాధించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని, ఇంకా మనకి ఏ జీవితంలో ఇంకే దారి లేదు, ఇక సర్వం నాశనం అయింది అనుకున్న వాళ్ళు బుధవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో అటుకులు బెల్లం, మీకు ఎంత వీలుంటే అంత అటుకులు బెల్లం కలిపి తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచిపెట్టడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు మరి ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా అతి శీఘ్రంగా ఫలితాన్నిచ్చే దేవుడు ఆంజనేయ స్వామి కాబట్టి, కుజుడు పెట్టినటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితమైనటువంటి విజయాన్ని తొందరగా సాధించే అవకాశం ఉంటుంది. అయితే 100% మరి స్వామిని ఇష్టదైవంతో మరి మీరు ప్రార్థించినప్పుడు, ఆ పూజ చేయనప్పుడు ఖచ్చితంగా శ్రీరాముని యొక్క భజన కనీసం మీకు ఒక 18 నిమిషాలు 5 నిమిషాలన్నా శ్రీరాముని భజన చేయడం వల్ల ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిదానికి కూడా ప్రతి సీక్రెట్ ఉంటుంది. ఇందులో హనుమంతుని ప్రసన్నం చేయాలంటే రాముని కీర్తించడం వల్ల 100% మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.